చిన్ను తింటావా? పడేయక అక్కడ. ఇది బెడ్, సెంచరీ మ్యాట్రెస్ ఇక్కడ ఉంటుంది. దీనిపైన ఈ విధంగా కవరింగ్ చేసేసి చక్కగా రెస్ట్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే లేదు అటు కానీ ఇది అది మధ్యలో కూర్చునేదే. ఓకే నంబర్ అలా పాస్ చేయకూడదు. లేవు. ఈ వీళ్ళ ఇల్లు అంటే సముద్రం ఒడ్డున ఉండే ఒక జాలరి ఇల్లు ఎలా ఉంటుందని చూపిస్తున్నారు మనకి. చూద్దాం.
ఇంటి చుట్టూ అటకలు అన్నమాట. కత్య ఇది ఒక ద్వారం, అది ఒక ద్వారం. రాయి నుంచి రాయ కలిపారు ఇట్లాగా. ఈ టైపు కట్టడాలకు సంబంధించి అంటే ఇక్కడ ఈ టైపే కడతారు ఇళ్ళన్నీ కూడా. ఈ జిద్దాలో తయ్యపత్తి మ్యూజియం అనే దాంట్లో ఎన్ని రకాల ఇల్లు కడతారు, ఎలా కడతారు ఏంటి అనేది మొత్తం ఒక స్ట్రక్చర్ అంతా ఇచ్చాడు. నేను దాని మీద ఒక వీడియో చేశాను, చూడొచ్చు దాన్ని. తయ్యబత్ మ్యూజియం అని చెప్పి జిద్దాలో అక్కడ ఎన్ని రకాల ఇల్లు ఉంటాయి, ఇట్లా ఎంత చక్కగా అమరుస్తారు, ఎలా కడతారు, ఏంటి వీటిని ఎలా డిజైన్ చేస్తారు, వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయని చాలా బాగా ఇచ్చాడు. సో అందరూ చూడొచ్చు దాన్ని. సో ఇది హెరిటేజ్ విలేజ్. ఇప్పుడు ఇది చూడండి చక్కగా బడ్డీ కొట్టు. పొద్దున్న నేను తీసా కదా వెళ్తున్నా కాచాని రా అనుకోకుండా సాయంత్రం పూట వచ్చాను. ఇట్రా ఇదిగో ఈ చెక్కతో పొద్దున్న చూపించా కదా, ఇలా చెక్కతో చక్కగా ఈ సైడ్ లైటింగ్ స్ట్రిప్ పెట్టాడు. ఈ బయట హ్యాంగింగ్ లైట్స్ వేసాడు. అక్కడ ఒక లైట్ అట్లాగా మన బడ్డీ కొట్టి అనుకోండి, ఆ బడ్డీ కొట్టిని ఎంత అందంగా చేశాడు చూడండి. ఇదిగో అదిగో గ్యాస్ పొయ్యితో సహా లోపల ఓవెను, అది చిన్నపాటి ఫ్రిడ్జ్. ఇది ఈ విధంగా శుక్రం. ఇదేమో కూర్చోటానికి ఇక్కడ ఈ విధంగా ఇట్లాగా కూర్చోటానికి. ఇంకో ఇవన్నీ కూడా బడ్డీలు. ఇదంతా కూడా చక్కగా ఫ్యామిలీస్తో కూర్చుని ఎంజాయ్ చేయటానికి. అదేమో సముద్రం, అది ఎదురున్నదేమో సముద్రం. అదిగో ఎదురున్నదేమో జైంట్ వీల్ అలాంటివి. మొత్తం సముద్రం ఒడ్డే ఇదంతా. ఆ పక్కన సముద్రం 50 అడుగులు అంతే. కన్నా అవి స్టే చేసే కాదు, షాప్స్, బడ్డీ కొట్లు, కియోస్కులు. ఇటు పక్కన లేపుకున్నాడు. ఎవరి షాప్స్ వాళ్ళే. ఆ పక్కనే డోర్స్ అవి 2 డోర్లు ఇట్లా, ఒకటి సింగిల్ డోర్. చేసా తీసుకున్నా. మనం షిప్లోకి వచ్చాము, షిప్పు ఎక్కుతున్నాము. ఆల్రెడీ కారు పార్క్ చేసేసాను, షిప్లోకి ఎక్కించేసాను. ఈ విధంగా ఇది షిప్పు. నేను దిగిన తర్వాత షిప్పును చూపిస్తాను. ఓకే, ప్రస్తుతానికైతే షిప్పు లోపలికి వెళ్తున్నాం మనం. ఇస్తాను అది ఉమెన్ సెక్షన్ అటు, లేడీస్. ఇదంతా కూడా లేడీస్ కూర్చోడానికి. ఇదిగో టీవీస్ కూడా ఉన్నాయి. ఇస్తానమ్మా. ఇది షిప్ ఇన్సైడ్. ఇగో చాక్లెట్ కేఫ్టేరియా. ఇది నీకేం కావాలి తీసుకో, ఇస్తాను. నీకేం కావాలి తీసుకో, చాక్లెట్ తీసుకో. ఏం చాక్లెట్ కావాలి తీసుకో, ఇస్తాను. అదిగో చాక్లెట్ అన్న దగ్గర ఉన్నాయి. సరే
మనం షిప్ బయలుదేరింది. అదిగో అదిగో కింద వాటర్స్, అవి మన లైఫ్ బోట్స్. అదిగో లైఫ్ బోట్స్ ఉన్నాయి అక్కడ. ఇది బ్యాక్ సైడ్. అదిగో షిప్. షిప్ ఎంత స్పీడ్ వెళ్తుందో చూడండి, చాలా స్పీడ్ వెళ్తుంది. అది వాటర్ చూడండి ఎంత గషింగ్ అవుతుందో వాటర్. అదిగో ఇప్పుడు షిప్గా కొత్తగా ఎక్కే వాళ్ళకంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి వీళ్ళు చేసే వాళ్ళకి ఎవరికి అంత ఇదే ఉండదు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఎక్కువగా వెళ్తూనే ఉంటారు. సో ఎవరి మాటలు వాళ్ళు మాడుకుంటున్నారు, ఎవరి ఇది వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు ఆ కారిడార్లో, ఈ ఐల్స్లో, ఈ సీట్ల మధ్య దారిలో పిల్లలు ఎవరి ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఎవడ పడుకునే వాళ్ళు పడుకున్నారు చక్కగా సీట్స్లో. అదిగో అదిగో
ఇది అల్ఫుర్సాన్ ఐలాండ్లో ఉన్న ఒకే ఒక కేరళ రెస్టారెంట్ అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మనం ఐలాండ్లోకి వచ్చాం. ఈ ఐలాండ్లో ఇదంతా కూడా రోడ్డు అనమాట. ఐలాండ్లో బాగానే డెవలప్ చేశాడు రోడ్డు. ఐలాండ్లో రోడ్డు ఇది హైవే రోడ్డు. అటు సముద్రమే, ఎర్ర సముద్రం. ఆ స్ట్రెచ్లోంచి పెద్ద పెద్ద షిప్స్ వెళ్తున్నాయి. అవే షిప్స్ అలా ఇండియాకి పోయాయి, అలా వెళ్తాయి అన్నమాట. ఇండియన్ షిప్స్ అన్నీ కూడా అటుపోతాయి అన్నమాట. అది చూడండి, అక్కడేమో ఊరు ఉంది చూసారు. ఐలాండ్లో ఊరు ఉంది, పర్వాలే. అక్కడక్కడ ఊళ్ళు ఉన్నాయి దీంట్లో. అదిగో వాటర్ కూడా ఫుల్ గ్రీన్ అండ్ బ్లూయిష్. అదిగో గ్రీన్ అండ్ బ్లూయిష్. ఈరోజు కళ్ళజోడు పెట్టుకుని నీకు సిల్క్ స్మిత్ డ్రెస్ వేసి కింద బ్లాక్ వాటర్ వేసి పైన టోర్లీ పెట్టి నీకు కళ్ళజోడు పెట్టి ఒక ఫోటో తీసుకోండి. ఓకేనా? ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నాము. గ్రీనిష్ బ్లూయిష్ వాటర్, ఇది వాటర్. అంటే గ్రీనిష్ గాను బ్లూయిష్ గాను రెండు ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నాం ఐలాండ్కి. మబ్బులు పట్టినాయి. అవునా? వాటర్ గ్రీనిష్ బ్లూయిష్ పూర్తిగా. ఇదిగా దీంట్లో వేల్స్ ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి, తర్వాత డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. మనకంటే వచ్చేదారిలో కనబడతాయి. నేను తీయలేదు, నేను నిద్రపోయాను షిప్లో. ఎందుకంటే పొద్దున్న ఎప్పుడో 4 గంటలకు లేచి 4:30 హార్బర్కి రావాల్సి వచ్చింది. సో అందుకని నాకు నిద్ర వచ్చేసింది, నేను తీయలేకపోయాను. మధ్యలో మనకి కనబడతాయి అన్నమాట డాల్ఫిన్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ దీంట్లో వేల్స్ కూడా ఉన్నాయంట. అది ఇది మేము వచ్చిన క్రూజర్ అనమాట. క్రూజ్ దగ్గర నుంచి తెస్తాను. అట్లా వెళ్ళి ఇక్కడ నుంచి ఓకేనా? రైట్. ఇప్పుడు మధ్యాహ్నం 3:30కి వెళ్ళిపోవటానికి క్రూజ్ రెడీగా ఉంది. అది మనం రేపు మార్నింగ్ వెళ్తాము. ఇక్కడి నుంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు అనేది వెళ్ళటానికి బోట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ బోట్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఈ బోట్స్ ఇక్కడ ఉన్నాయి, కొంచెం క్లోజ్లో చూపిస్తాను. ఇందాక ఫిష్ వెళ్ళాయి. అదేమో పెళ్ళంతో వెళ్తాడు, అది టికెట్ ఇచ్చాడు.
ఇదైతే అదే చెప్పాడు ఇద్దరు మనుషులు 300 అని చెప్తున్నాడు ఇప్పుడు. మరి వాడేమో 400. ఆడే టికెట్ ఇచ్చింది వీడికి. నేను అడిగితే అక్కడ వెళ్ళి అడుగు అంటున్నాడు. మరి అదేంటిది ఏమో ఏముంది 10,000 అవసరమా మనకి? అదే మరి 4,000 అంటే తక్కువ. 400 రియాల్స్ అంటే దగ్గరికి 9,000. ఓల్డ్ కాకినాడకి వెళ్తా గంట ప్రయాణంలో కరెక్ట్గా ఏమన్నా? అవును. 500 ఆయిల్ కూడా ఏదో 50 రియాలో 80 రియాలు అంటే వెళ్తాం. అనగా 400 రియాల్స్ అంటే ఫైన్. హౌ ఆర్ యూ? అది అడుగుతున్నాడు. నడుపుతునేవాడా? ఎవరి పోటీ అడిగారు. గవర్నమెంట్ ఇచ్చింది పోటీలకి ఒక పోటీ 10 లక్షలు అయితే కొనాలి. ఏ మంగళూరు ఇది ఒక బీచ్. అక్కడేమో ఈ సీ వాటర్లో నుంచి ఉప్పు తీసి మంచినీళ్ళగా మార్చేటువంటి సంస్థ అది. ఆడ కనిపిస్తుంది అది. ఇదేమో బీచ్. ఇక సాయంత్రం ఇప్పుడు 3 చిల్లర అయింది. 4 గంటల కాంచి పబ్లిక్ వస్తారు ఇక్కడికి. అక్కడ టెంట్లు వేసి ఉన్నాయి చూసారా? అక్కడ ఆల్రెడీ వెహికల్ కూడా ఉంది. అంటే అక్కడ ఆల్రెడీ స్టే చేశారు. పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు వేసుకున్నారు. ఇక్కడేమో బీచ్ ఏమో ఇక ఇలా ఉంది. ఈ విధంగా ఇదిగో ఇలాగా. ఇండియాలో మనకి సైబీరియా నుంచి పక్షులు ఎట్లా వస్తాయో ఇక్కడ కూడా అంతే. ఈ ఐలాండ్లోకి ఏదో రాశాడు, ఏదో టీ మీద వచ్చింది పేరు, ఏదో నెట్లో చదివాను. ఆ పక్షులు ఇక్కడికి సంతాన ఉత్పత్తి కోసం వస్తాయంట, మైగ్రేట్ అయ్యి. ఇదిగో ఇవి అవి అట్లా ఉన్నాయి. దీంట్లో కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి చూడండి. అక్కడ అది కలర్ వేరుగా ఉంది. అట్లా కొంచెం అంటే తెలుపు ఎక్కువ ఉంది, వీటికేమో తెలుపు తక్కువగా ఉంది. అదిగో తీస్తాగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పట్టుకో పట్టుకో పట్టుకో.
ఫర్సాన్ ఐలాండ్లో మనం ఒక హోటల్ తీసుకున్నాం కదా. ఆ హోటల్కి వచ్చేసి ఇది ఇంటీరియర్ ఈ విధంగా ఉంది. మొత్తం అంతా కూడా రూమ్ బాగుంది. ఈ రూమ్ యొక్క రెంటు వచ్చేసి అంటే ఐలాండ్ అవ్వటం వల్ల ఈ రూమ్ రెంట్ పర్ డేకి వచ్చేసేసి 6,000 ఇండియన్లో. మన దాంట్లో 6,000 దీనికి 350 రియాల్స్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. చాలా బాగా ఇచ్చాడు అసలు. ఒక సిట్అవుట్, అక్కడ కబోర్డు, మిర్రర్, ఇది ఈ విధంగా ఒక కిచెను, అక్కడే ఎలక్ట్రికల్ హీటర్ అంటే స్టవ్ ఇట్లాగా, కబోర్డ్స్, ఒక సింక్ ఈ విధంగా ఇచ్చాడు. దీంట్లో మళ్ళీ టాయిలెట్ వచ్చేసి ఈ విధంగా, స్నానం చేయటం షవర్ ఈ విధంగా. ఇది కామనే టవల్, ఎక్కడైనా ఎవడైనా ఇస్తారు టవల్. ఇది ఆ టవలు. తర్వాత అక్కడ షాంపూ ఉంటుంది, మనకి షాంపూ ఉంటుంది, సోప్ ఉంటుంది, మిర్రర్ ఈ విధంగా మిర్రర్, హెయిర్ డ్రైయర్ ఉంటుంది, చెప్పులు ఇస్తాడు చక్కగా ఈ విధంగా ఉంటుంది. ఇది చక్కగా నీట్గా ఈ విధంగా మనకి చాలా బాగుంది కదా. బాగుందా? హాయ్ చెప్పండి అందరు. నువ్వు కూడా చెప్పమ్మా హాయ్. కాత్యా హాయ్ చెప్పు. కాత్యా నిద్ర వచ్చేసిందా? కార్పెట్ కూడా బాగుంది కదా, నీట్గా వేసాడు. అదిగో టైల్స్ కూడా బాగానే ఉన్నాయి, నైస్గా ఉంది అసలు. కలర్ బాగుంది, కాంబినేషన్ బాగుంది. అది అవును. ఇది సిట్అవుట్, ఇక్కడ ఒక కేఫ్టేరియా, రిసెప్షన్ and see yes, service departments. Wow. పర్వాలేదే, కూర్చోండి ఆడండి. ఏంటి ఇది చూస్తున్నానే.